నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ నెల్లూరు సిటీలో నల్లదుస్తులు ధరించి ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే భవిష్యత్తులో రాష్ట్రం అంధకారంగా మారడం ఖాయమని ఎమ్మెల్సీ అన్నారు. వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు. అందులో తల్లికి వందనమని, నిరుద్యోగ భృతి అని, 20 లక్షల ఉద్యోగాలని, ఆడబిడ్డ నిధి అని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని, అలా అనేక హామీలు ఇచ్చారు. అందులో భాగంగా పవర్ ఛార్జెస్ గురించి అయితే ఇప్పుడున్న ఛార్జెస్ నేను తగ్గిస్తానని స్పష్టంగా ప్రతి మీటింగ్లో కూడా చెప్పారు. కానీ ఈరోజు ఏమైంది? 15,000 కోట్ల రూపాయలని ప్రజల నెత్తిన రుద్దడానికి ట్రూఅప్ ఛార్జెస్ పేరుతో ఈ నవంబర్ నెల నుంచి 6,000 కోట్లు, డిసెంబర్ నెల నుంచి మరో 9,000 కోట్లని ఆయన ట్రూఅప్ ఛార్జెస్ కింద వేయడానికి ఆయన ముందుకు తీసుకొని వచ్చారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఒకరి ఇద్దరని కాదు, సామాన్యుడి నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఇంచుమించుగా ప్రతి ఇంట్లో కూడా డబుల్ కరెంటు ఛార్జెస్ అయ్యే అవకాశం ఉంది. అలానే స్మార్ట్ మీటర్స్ కూడా పెడతా ఉన్నారు. స్మార్ట్ మీటర్స్ పెట్టి ఆ తర్వాత ప్రీపెయిడ్ తీసుకురావాలనే ఆలోచన ఉంది. ప్రీపెయిడ్ తీసుకొచ్చిన తర్వాత అర్ధరాత్రి కనుక ఒక పేదవాడి ఇంట్లో ఆ ఛార్జింగ్ అయిపోతే, కరెంటు కనుక పోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ పిల్లలు కానీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది ఒకసారి ఆలోచించాలి.